ఇక వెంటనే పారిజాతం, ఎవరో కాదురా, నీ భార్య దీపే నా మనవరాలురా అంటుంది. ఏంటి పారు నువ్వు అంటుంది? నిజమా? నా భార్య దీప నీ మనవరాలా? వాట్ ఏ కోఇన్సిడెన్స్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. మొత్తానికైతే నీ మనవరాల్ని నీ కళ్ళెదురుగానే పెట్టుకుని నువ్వు గుర్తించలేకపోయావు. నీ మనవరాల్ని ఎన్నాళ్ళు జ్యోత్స్నతో కలిసి టార్చర్ చేశావు. నీ మనవరాల్ని పడిపోబోయేలా చేశావు. నీ మనవరాల మొహం మీద కాఫీ కొడదాం అనుకున్నావు. ఎన్ని రకాలుగా. ఏంటి పారు ఇలా అంటే, అదేరా బాధపడుతున్నాను. ఇన్నాళ్ళు నాకు తెలియక ఇవన్నీ చేశా. ఇక నుంచి మాత్రం నా మనవరాల్ని మహారాణిలానే చూసుకుంటా. పోన్లేరా, ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. ఇప్పుడు జ్యోత్స్న వీళ్ళ కూతురు కదా అంటే, అదేంటి ఇప్పుడు వీళ్ళ కూతురు అంటున్నావు? ముందు నుంచి వాళ్ళ కూతురు కాదా అంటే, అదే లేరా, జ్యోత్స్న ముందు నుంచి వాళ్ళ కూతురే, ఈ ఇంటి వారసురాలే. ఇప్పుడు దీప నీ భార్య అంటే శివనారాయణ గారి కూతురి కొడుక్కి భార్య అంటే ఒక రకంగా శివనారాయణ గారి ఆస్తిలో సగ భాగానికి వారసురాలు కదా. అదే నువ్వు వారసుడు అయితే నీ భార్య కూడా వారసురాలే కదా అంటే, ఓ అలా వచ్చావా పారు, నిజమే, కరెక్టే పారు. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి మనం నిజంగానే చుట్టాలం అయిపోయాం పారు అంటూ ఉంటే, అదే కదా, నిజంగానే నీకు ఇప్పుడు అమ్మమ్మను అయిపోయాను నేను అని అంటూ ఉంటుంది. ఇలా మొత్తం మీద పారిజాతాన్ని బురిడి కొట్టిస్తాడు కార్తీక్. అలా బురిడి కొట్టించిన తర్వాత కార్తీక్ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. అదేంటి అంటే, కార్తీక్కి చాలా గట్టిగా ఒక నమ్మకం. ఆ నమ్మకం ఏంటంటే, ఇప్పుడు కన్ఫామ్గా జ్యోత్స్నకి డౌట్ వచ్చేసి ఉంటుంది హారిక దగ్గరికి వెళ్తుంది అని. ఇక హారిక దగ్గరికి వెళ్ళినటువంటి జ్యోత్స్న ఏమడగబోతుందో గెస్ చేసి హారికకి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాడు. చెప్తే ఇక జ్యోత్స్న వచ్చి, నా నా బోన్ మ్యారో సుమిత్రతో ఎలా మ్యాచ్ అయింది, నేను సుమిత్ర కూతుర్ని కాను కదా అని అడుగుతుంది. అలా నువ్వు సుమిత్ర కూతురివి కావు అని చెప్పి డిక్లరేషన్ రాసిచ్చి శివనారాయణ దశరథ్ గారిని తీసుకొచ్చి నాకు చెప్తే నీ బోన్ మ్యారో సుమిత్రకి ఎలా మ్యాచ్ అయిందో నేను చెప్తాను అంటుంది హారిక. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పని జ్యోత్స్న అంటుంది. ఎందుకంటే హారికకి ఆ ఆన్సర్ ప్రిపేర్ చేసి ఇచ్చిందే కార్తీక్. అనగానే, ఎస్ వాస్తవమే మాట్లాడుతున్నాను, నువ్వొచ్చి నేను కూతుర్ని కాదు అని చెప్తే సరిపోయిందా? బోన్ మ్యారో మ్యాచ్ అయింది, సర్జరీ కూడా జరగబోతోంది, ఈ టైంలో ఇలా వచ్చి మాట్లాడుతున్నావంటే నీకు బోన్ మ్యారో ఇవ్వడం ఇష్టం లేదు, సుమిత్ర గారు బ్రతకడమూ ఇష్టం లేదు అంటే, నో డాక్టర్, మా అమ్మ బ్రతకాలి, అలా బ్రతకాలంటే బోన్ మ్యారో ఇవ్వాలి, కానీ నా బోన్ మ్యారో ఆవిడికి సెట్ కాదు కదా అంటూ ఉంటుంది. అలా అని నువ్వెందుకు అంటున్నావు, నువ్వేమన్నా సుమిత్ర గారి కూతురివి కాదా ఏంటి అంటూ ఉంటే, ఇంకప్పుడు సరే మీ మాటే నెగ్గించుకోండి అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇదంతా కాదు, అసలు దీపే వారసురాలు కాబట్టి దీపను చంపి పక్కన పారేస్తే సుమిత్ర తనంతట తనే చస్తుంది, ఎందుకంటే బోన్ మ్యారో ఇచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి. ఇప్పుడు నా గెస్ కరెక్ట్ అయ్యి దీపే బోన్ మ్యారో ఇస్తున్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఖచ్చితంగా సుమిత్ర బతుకుతుంది. అప్పుడు దీపే వారసురాలనే నిజం కూడా బయటపడుతుంది కదా. అందుకే అసలు ముందు దీపని చంపేద్దాం అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. చాలా టెన్షన్గా వస్తున్నటువంటి జ్యోత్స్నను చూసి, నా మనవరాల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టావే, నా మనవరాలు కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోవాలని చెప్పి కాళ్ళడ్డం పెట్టావు కదూ, ఎన్నిసార్లు పడేశావో, ఎన్ని రకాల మాటలు మాట్లాడావో, టార్చర్ చేసావు, నీ మాటలు నమ్మి నా మనవరాల మీద చేయి కూడా చేసుకోవాలనుకున్నానే రాక్షసి అని అనుకుంటూ, ఏం జ్యోత్స్న తెగ టెన్షన్గా కనిపిస్తున్నావు అంటే, ఏంటా ఆ దీప వల్ల నాకు ఇరిటేటింగ్గా ఉంది అని అంటుంది. దీప వల్ల ఇరిటేటింగ్గా అంటే, నా మనవరాలు నీకు అంత ఇరిటేటింగ్గా ఉందా అనుకుంటూ, ఏం చేసింది పాపం అంటే, పాపమా ఏంటి గ్రాని అనగానే, అదే ఏం చేసిందని కోపం వచ్చింది అంటున్నా అనగానే, ఏం చేసిందా, ఏదో చేసి చచ్చిందిలే అంటూ ఉంటే, ఏం చేసింది చెప్పవే, ఏం చేసింది అంటుంది. ఏం చేయలేదు, కానీ ఇప్పుడు దీప గురించి ఎందుకు అంతలా ఆరా తీస్తున్నావంటే, నువ్వు అసలు ఏం ప్లాన్ చేస్తున్నావో తెలుసుకుందామని అంటే, దీపని చంపేద్దాం అనుకుంటున్నాను అంటుంది. దేనికోసం అంటుంది. దేనికోసం ఏంటి కొత్తగా అడుగుతున్నావు, దీపని చంపేయాలంతే, తను బతికుండకూడదు అని అనగానే, దీపని చంపేస్తావా, తను బ్రతికుండకూడదా, ఎందుకు బతికుండకూడదు అని అనగానే, ఎందుకు బ్రతికుండకూడదేంటి, దీప మొదటి నుంచి మనకు శత్రు, నువ్వు ఆ విషయం మర్చిపోయావు అని అంటుంది. నేను మర్చిపోవటం కాదే, దీప మనకి శత్రువు అనే విషయం నాకు కూడా తెలుసు, కానీ దీప మనల్ని శత్రువుల్లా చూడదు కదా, మనం మాత్రమే దీపని శత్రువుగా చూస్తున్నాం కదా అంటుంది. అవును అయితే అని చెప్పని అనగానే, అయితే ఏంటే,
అసలు దీపని మనం ఎందుకు శత్రువులా చూడాలి అంటున్నా అంటుంది. దీపని మనం ఎందుకు శత్రువులా చూడాలి అంటే చూడాల్సిందే, చూడకపోతే ఎలా అని చెప్పి చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఇక ఆ, జ్యోత్స్న అయితే, అంటే నా మనవరాల్ని చంపేద్దాం అనుకుంటున్నావు అంటుంది. నీ మనవరాలేంటి, ఇదో కొత్త వర్షన్ అనగానే, అవును కొత్త వర్షన్ ఏముంది, నిజంగానే నా మనవరాల్ని చంపేద్దామని నువ్వు అనుకుంటున్నావు, ఖచ్చితంగా చంపేసేసి ఇక నీకు అడ్డు లేకుండా చేసుకుందాం అనుకుంటున్నావు. కార్తీక్ని కూడా పెళ్లి చేసుకుని మొత్తం ఆస్తికి నువ్వే వారసురాలు అవుదాం అనుకుంటున్నావు. అంటే దీప ఉంటే మాత్రం నాకేమడ్డు అంటుంది జ్యోత్స్న. ఎందుకంటే పారిజాతానికి దీపే వారసురాలనే విషయం తెలియదు కదా, అందుకోసం. నీకేమడ్డా, దీప నా మనవరాలు కాబట్టి దాన్ని చంపాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ విషయంలో నిన్ను నెగ్గనివ్వను, నా మనవరాల్ని నేను కాపాడుకుంటాను అని అంటూ ఉండేసరికి, నీకు పిచ్చి పట్టింది గ్రాని, నీ మనవరాలేంటి, నీ మనవరాలు, నేను నీ మనవరాల్ని అనగానే, అయితే దీపని వదిలేయి అని చెప్పనంటుంది. దీపను వదిలేస్తే మనకే నష్టం అంటుంది. ఎందుకు నష్టం అని చెప్పి పారిజాతం అడిగేసరికి, ఎందుకంటే దీపే ఈ ఇంటి అసలు వారసురాలు కాబట్టి అనగానే, వాహ్ వాహ్ వాహ్, ఎంత బాగా ప్లాన్ గీసావు జ్యోత్స్న, ఇప్పుడు నాతోటి నా మనవరాల్నే ఈ ఇంటి వారసురాలని చెప్పి నా నోటితో నేనే దీపని చంపేసేయి అని అనేలా చెయ్యాలనుకుంటున్నావన్నమాట అంటుంది. అబ్బా గ్రాని, నీకు ఎవరో కావాలని చెప్పి ఏదో చెప్పారు, దీప ఇంటి వారసురాలు అని చెప్పి నేను చెప్తుంటే కూడా నువ్వు నమ్మట్లేదంటే, అసలు ఆ రోజు పిల్లల్ని మార్చినప్పుడు జరిగిందంతా చూసిన ప్రత్యక్ష సాక్షి నా కొడుకే చెప్పాడే, దీపే నా వారసురాలని, దీపే నా మనవరాలని. ఇంకా నువ్వు చెప్పిన మాట నేనెందుకు నమ్ముతానంటే, దాసు నేను బాగా బురిడి కొట్టించాడుగా అని అంటుంది. ఎందుకు బురిడి కొట్టించాడు, నోరు మూసుకొని దీపజోలికి వెళ్లకుండా ఓ పక్కనుండు, అలా కాదు కూడదని దీపజోలికి వెళ్తానన్నావు అనుకో, ఏ పాలల్లోనో విషం కలిపి నిన్ను చంపేస్తాను జాగ్రత్త అంటుంది పారిజాతం. అనగానే ఈ గ్రాని అంత పని చేసినా చేస్తుంది. ఏంటి పరిస్థితి, నాకు భగవంతుడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటే, ఇటు నుంచి పారిజాతం కాంచన ఇంటికి వెళ్తుంది. వెళ్ళి, ఏంటి కాంచన అందరూ అలా ఉన్నారు అంటే, నిన్న నువ్వు చెప్పిన మాటే నిజమైంది పిన్ని అంటే, ఏమైంది అనగానే, దీప అబార్షన్ చేయించుకోవడానికి వెళ్తోంది, అందుకే ఆపాం అని అంటుంది. ఓ అదే సంగతి, అసలు ఎందుకు అబార్షన్ చేయించుకోవాలనుకుంటుందంట అంటే, తల్ల బిడ్డ అనే విషయం వచ్చినప్పుడు తల్లిని కాపాడుకోవాలో బిడ్డని కాపాడుకోవాలో తెలియని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాం పిన్ని అని అంటే, ఖచ్చితంగా ముందు తల్లినే కాపాడుకుంటాం, ఎందుకంటే ఇంకా పురుడు పోసుకొని బిడ్డ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన కళ్ళ ముందు తిరుగాడుతూ మనతో ఒక బంధం ఏర్పరచుకున్నటువంటి తల్లిని గురించి ఎవరు ఆలోచిస్తారు, తల్లిని గురించి మనమే ఆలోచించాలి కదా అనగానే, ఇన్నాళ్ళకు ఒక కరెక్ట్ మాట చెప్పావు పారిజాతం అంటాడు శివనారాయణ. దాంతో థ్యాంక్స్ అండి, దీపని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ కానివ్వకండి. కార్తీక్, నేను మాట్లాడతా వీళ్ళందరితో, దీపని తీసుకువెళ్ళి అబార్షన్ చేయించు అని అంటుంది. ఒక్కసారిగా ప్లాన్ వర్కౌట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్తీక్. అయితే ఏంటి నువ్వు మాట్లాడేది, నేను ఒప్పుకోను పిన్ని అంటుంది. ఒప్పుకోకపోతే దీపని చంపేద్దాం అనుకుంటున్నావా కాంచన, ఏ దీప అంటే నీకు ఇష్టం లేదా, ఓహో దీపని అడ్డు తొలగించుకుని జ్యోత్స్నని కార్తీక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు కాబోలు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు పిన్ని అనగానే, మరి లేకపోతే దీప ప్రాణాల మీదకి వస్తోంది అని చెప్పి కార్తీక్ చెప్తున్నా సరే నువ్వెందుకు కావాలని చెప్పి దీప ప్రాణాల మీదకి వచ్చినా పర్వాలేదు బిడ్డే కావాలి అని అంటున్నావు అని అంటే, అలా కాదు పిన్ని అంటుంది. ఏం కాదు కాంచన, నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావో నీకు అర్థం కావట్లేదు, చెప్పేది పూర్తిగా విను. నువ్వు చెప్పటం కాదు, నేను చెప్తాను. దీపని తీసుకుని నేను కార్తీక్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను, అక్కడ దీపకు అబార్షన్ చేయించి ముందు దీప ప్రాణాలు కాపాడుకుందాం, తర్వాత సంగతి తర్వాత, బోల్డ్ పద్ధతులు వచ్చాయి పిల్లల్ని కండానికి అని అంటూ ఉంటే, ఇకప్పుడు కాంచన సరే పిన్ని అంటుంది. ఎస్, వర్కౌట్ అయింది మొత్తం అంతా అని చెప్పేసి ఇక కార్తీక్ వచ్చి, ఏంటి పారు ఇలా వచ్చావు అని చెప్పానంటే, ఒరే మనవడా, నా మనవరాల్ని తీసుకుని బయటికి రా అంటుంది. ఏంటి పారిజాతం అన్నావు అంటాడు శివనారాయణ. అదేనండి, నా మనవరాల్ని తీసుకుని బయటికి రమ్మంటున్నాను అనగానే, నీ మనవరాలా, జ్యోత్స్నని ఎప్పుడు నీ మనవరాలుగా చేసుకున్నావు అంటాడు శివనారాయణ. అదే అంటే ఎవరైనా ఒక్కటే కదండి, జ్యోత్స్న అయితే ఏమిటి, సారీ దీపని ఎప్పుడు నీ మనవరాల్ని చేసుకున్నావు అంటాడు శివనారాయణ.
ఎవరైనా ఒక్కటే కదండి, జ్యోత్స్నైతే ఒకటి, దీప అయితే ఒకటినా, ఇద్దరూ నాకు మనవరాళ్లే. కాకపోతే దీప ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేనే దీప మీద కాస్త ఎక్కువ ప్రేమ చూపించాలనుకుంటున్నాను అని అంటుంది. దాంతో శివనారాయణ, ఏదో వింత జరగబోతోంది దశరథ. సరేరా కార్తీక్, తీసుకెళ్ళు, ఆవిడ గారు ఏదో చేస్తానంటున్నారు కదా అని చెప్పని అనేసరికి ఇక కార్తీక్ అయితే దీపం తీసుకుని బయటకు వస్తాడు. పారిజాతం దగ్గరుండి దీపం తీసుకుని వెళ్ళి అబార్షన్ చేయించి పక్కనే ఉండి అంతా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు వస్తాడు దాసు. ఏమ్మా, దీప బాగుందా అంటే, బాగుందిరా, ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంటుందట, తనకి ఏం కాదట అని అంటూ ఉంటే డాక్టర్ హారిక, ఏమండి మీరు బయటకు వెళ్ళండి, దీపతో కొంచెం మాట్లాడే పని ఉంది, మెడికేషన్ వర్క్ ఉంది అని చెప్పానంటే, ఇదేంట్రా అబార్షన్ అయిపోయింది కదా అంటే, ఇంకేయో వాళ్ళకి ఫార్మాలిటీస్ ఉంటాయిలేమ్మా, నువ్వు పద, నువ్వు ఇంటికి వెళ్ళు, కార్తీక్ చూసుకుంటాడంటే, వద్దురా, నేను నా మనవరాల దగ్గరే ఉండి చూసుకుంటానంటే అప్పుడు కానీ శివనారాయణ గారికి అనుమానం వస్తుంది. అనుమానం రాకుండా దీపని కాపాడుకో, అంతేకాని అనవసరంగా నువ్వు అందరికీ తెలిసేలా చేయకు అని చెప్పని అంటూ ఉంటే జ్యోత్స్న రౌడీల్ని పంపిస్తుంది. వాళ్ళు కాస్త లోపలికి వచ్చి దీపని ఏదో చేయబోతూ ఉంటారు, ఎందుకంటే నర్సా మాట చెప్పి వెళ్ళిపోతుంది కాబట్టి. అప్పుడు పారిజాతం జ్యోత్స్నకి దీపకు చెప్పేసి వస్తానరా అని లోపలికి వెళ్ళి వాళ్ళని చూసి, ఒరేయ్ వెదవల్లారా, ఎవర్రా మీరు, పోండ్రా పోండి, దీప జోలికి వచ్చారంటే చంపేస్తాను అంటూ జ్యోత్స్నే వీళ్ళని పంపించిందని అర్థం చేసుకుని వెంటనే జ్యోత్స్నకు ఫోన్ చేస్తుంది. చూడు, నా మనవరాల జోలికి వచ్చినా, నా మనవరాల్ని చంపాలనుకున్నా నీ ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. ఇంకొకసారి నా మనవరాల వైపుకి నీ మనుషులు ఎవరొచ్చినా సరే ఎప్పుడు చనిపోతావో తెలియక భయంతో చచ్చేలా చేస్తాను అంటుంది. దాంతో జ్యోత్స్న ఈ గ్రానీకి పిచ్చి పట్టింది అనుకుంటూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.